తెలంగాణ రాజకీయంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై తీవ్ర చర్చ నడుస్తుంది. ఆయన స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించడం లేదని తెలిసింది. దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకు దానం నాగేందర్ తన మనసులో ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తారా, లేకపోతే స్పీకర్ నోటీసులకు వివరణ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. తమ పార్టీపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ వారిపైన అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదులు చేశారు. దీంతో స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. కాగా ఆ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వివరణలు ఇవ్వగా 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ వివరణ ఇవ్వలేదు. దీంతో గురువారం స్పీకర్ వారికి మరోసారి నోటీసులు జారీ చేశారు. తక్షణమే తన నోటీసులకు అఫిడవిట్లు ఇవ్వాలని స్పీకర్ కోరినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు 4 వారాల్లో తేల్చాలని నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేశారు. రెండో విడతలో 4 ఎమ్మెల్యేల మౌలిక విచారణను స్పీకర్ పూర్తి చేయడంతో ఈ విచారణ ముగిసింది. అయితే దానం విషయంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఆయన గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన నోటీసులకు వివరణ ఇస్తే ఆ తర్వాత జరిగే విచారణలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆ విచారణలో ప్రతికూల నిర్ణయం వెలువడితే రాజకీయంగా తనకు ఇబ్బంది అవుతుందన్న భావనలో నాగేందర్ ఉన్నట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. కాగా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న యోచనలో దానం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 24,000కు పైగా ఓట్ల భారీ మెజార్టీతో గెలవడంతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కి సానుకూల వాతావరణం ఉందని, ఆ క్రమంలోనే రాజీనామా చేసిన తర్వాత ఖైరతాబాద్ కి వచ్చే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం సులువు అవుతుందన్న ఆలోచనలో అటు దానం ఇటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మనస, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా నోటీసులు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ సుప్రీంకోర్టుకి వాళ్ళు నివేదిక ఇవ్వాలని కూడా సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 8 మందికి సంబంధించి కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని వివరణ కూడా కోరటం జరిగింది. ఈ వివరణ కోరే నేపథ్యంలోనే మధ్యలోనే ఇంకొక 4 వారాలు గడువు కావాలని సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి బుధవారంతో 4 వారాల గడువు కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగం కూడా, వీళ్ళిద్దరు కూడా దానం నాగేంద్ర కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించిన నోటీసులకి ఎవరు కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే 2024 సాధారణ లోక్సభ పార్లమెంట్కి సంబంధించి కూడా ఖైరతాబాద్కి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేంద్ర పోటీ చేశారు. అది పబ్లిక్గానే తెలియటంతో దానికి సంబంధించి వెళితే ఎలాంటివి ఎదురవుతాయి అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు స్పీకర్ ముందుకు కూడా హాజరవని పరిస్థితి అయితే చూసుకోవచ్చు. స్టేషన్ గన్పూర్ వచ్చేసరికి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్య కూడా పోటీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన కూడా పబ్లిక్గానే ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడే
సికింద్రాబాద్ చూసుకుంటే కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేంద్ర పోటీ చేయడంతో పబ్లిక్గానే ఉంది కాబట్టి వెళ్తే ఎలా చట్టపరమైన చిక్కులు వచ్చే నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా హాజరవని పరిస్థితి. ఇన్ కేస్ హాజరవ్వకపోతే ఏదైనా డిస్క్వాలిఫై అయితే మాత్రం దానం నాగేంద్రకి దాదాపుగా 6 సంవత్సరాల పాటు పోటీ చేసే అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చట్టానికి సంబంధించి ఎలాంటి చిక్కులు ఉంటాయని కూడా న్యాయ నిపుణులతో కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. దానం నాగేందర్కి ఈ విషయం గురించి గురువారం ఢిల్లీ కూడా చేరుకున్నారు. ఢిల్లీ వెళ్ళి దానికి సంబంధించి అధిష్టానంతో కూడా చర్చించారు. ఒకవేళ ఇన్ కేసు అనర్హత వేటు పడితే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తారా అనే అంశం కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. లేదా ఇన్ఛాన్స్ డిస్క్వాలిఫై అవ్వకముందే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళాలా. ఇదంతా కూడా ఢిల్లీలో ఏఐసీ పెద్దలను కూడా కలుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా కలిసి మెయిన్గా చూసుకుంటే దానం నాగేంద్ర డైరెక్ట్గా ఎంపీ అభ్యర్థిగానే పోటీ చేశారు కాబట్టి కొంచెం డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఖైరతాబాద్లో కూడా బై ఎలక్షన్ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మెయిన్గా చూసుకుంటే డిస్క్వాలిఫై అయితే మాత్రం 6 సంవత్సరాల వరకు పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. సో దాంతోనే డైరెక్ట్గా దానం నాగేంద్రే రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళే ఆలోచనలో ఉంది. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. అదే ఉత్సాహంతో ఖైరతాబాద్ కూడా గెలుచుకోవచ్చు కానీ కాంగ్రెస్ పెద్దలు కూడా భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.